హలో హాయ్. ఈరోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. రండి చూద్దాం. ఇది బయట వ్యూ, చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఇది షూ ర్యాక్ పైన పెట్టుకుంది ఇలా. చూసారా బయట ఎంత నీట్గా ఉందో. ఇంట్లో ప్రతి వస్తువు కూడా మీరు చూస్తే తను ఓన్గా సెలెక్ట్ చేసుకొని అన్నీ ఏంటంటారు తనకు నచ్చేంత వరకు దానికోసం తిరుగుతూనే ఉంటుంది. ప్రతి వస్తువు కూడా చాలా యూనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. ఇది 2 BHK విత్ 1400 చేంజ్ SFT. చాలా పెద్దగా ఉంటుంది. షో ఐటమ్స్ చూసారా ఎంత బాగున్నాయో. చెప్పాను కదా చాలా యూనిక్గా ఉన్నాయో, కొనుక్కుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. స్వింగ్ చూడండి, ఇది డైనింగ్కి లివింగ్ రూమ్కి మధ్యలో ఉంది. ఇటు సైడ్ ఇలా కూర్చుంటే మనం టీవీ బాగా కనిపిస్తుంది. యాక్చువల్గా తిను ఈ పెద్ద SFT ఉన్న ఫ్లాట్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ స్వింగ్ అరేంజ్ చేసుకోవడానికి. చూసారా ఇది వేలో ఉందన్నమాట. ఇలా చాలా బాగుంటుంది. ఇదంతా క్రాకరీ యూనిట్. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు 4 generations ఫోటో పెట్టుకున్నారు. చూసారా ఎంత బాగుందో. ఇది ఫుల్ వ్యూ అన్నమాట క్రాకరీ యూనిట్. ఇది కిచెన్ యూనిట్. వీళ్ళు ఇంటీరియర్ డిజైనర్ని పెట్టుకోలేదు. ఇవన్నీ తన ఓన్ వ్యూతో కార్పెంటర్కి తన వ్యూస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మెటీరియల్ అంతా వాళ్ళే ప్రొక్యూర్ చేసుకొని వచ్చి చేయించారు ఇలా. కిచెన్లో ఏం పెట్టాలి అంటే చూడండి ఇది ఎంత బాగుందో. ఇక్కడ తను సింక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్యాబ్స్ అవి ఎలా అరేంజ్ చేశారు అనేది. షింక్ ఇందులో ఇలా గాజు గ్లాసెస్ని ఏదన్నా మనం ఈజీగా ఇలా వాష్ చేసేసుకోవచ్చు. ఓకే, వాటర్ వస్తుంది, వాటర్ ప్రెషర్స్తో వాష్ చేసుకోవచ్చు. కింద ఫిల్టర్ వాటర్ ఏమో ఈ ట్యాప్లో వస్తాయి మనకి. ఇందులో ఈ ట్యాప్లో ఏమో మంచిగా వాటర్ వస్తాయి. ఈ ట్యాప్ ఈజీగా
ఇలా తిప్పితేనో ఇలా వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కడుక్కోవడానికి ఇలా వస్తుంది. అండ్ దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే దీనికి మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు, ఇలా ప్రెషర్ పాయింట్స్. ఇంకా కింద లాగొచ్చు కదా, ఇలా లాగొచ్చు, ఈజీగా ఇలా ఇలా అయినా లాగొచ్చు. ఇక్కడ నుంచి మనం పూజ యూనిట్ చూడొచ్చు. ఫోటో ఫ్రేమ్స్ చూడండి, ఇవి గృహప్రవేశం టైంలో కస్టమైజ్ చేయించారు. అన్ని దేవుళ్ళ ఫ్రేమ్ ఒకేలా ఉంటుంది చూడండి. యూనిట్కి ఇలా కస్టమైజ్ చేయించారు అనమాట, సైజెస్ వైజ్. కిందవి అంతా స్టోరేజ్ అనమాట, పూజ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి. చూసారా, హ్యాండిల్స్ లేవు దేనికి కూడా, ఇది పుష్ పుల్తోనే ఆపరేట్ అవుతుంది. చూసారా అది మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాము. ఇది చూడండి, ఇక్కడ ఇలా ఎంట్రన్స్ ఇలా డిజైన్ చేయించుకున్నారు. ఇక్కడ బాబు ఫొటోస్ అన్నీ పెట్టుకున్నారు. ఇది ఎలా ఉందంటే ఒక రీల్ ఉంటుంది కదా, అలా కనిపిస్తుంది అనమాట. ఇయర్ వైజ్ ఫొటోస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకున్నారు. ఇలా బాగుంది ఇది. ఇది కామన్ బాత్రూమ్. దిస్ ఈజ్ వాష్ బేసిన్. ఇక్కడ మనం ఒకటి చూడొచ్చు, ఇదేంటో తెలుసా, క్లాత్ స్పిన్. క్లాత్ స్పిన్లో క్లాత్స్ వేసిన తర్వాత ఎయిర్ బయటకు వెళ్ళిపోవడానికి కూడా చూడండి హోల్స్ పెట్టించుకున్నారు ఇలా. చాలా బాగుంది ఇదైతే. ఇది రైట్ ప్లేస్ అసలు ఇక్కడ క్లాత్ స్పిన్ పెట్టడం. అది ఇన్బిల్ట్గా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ కింద ఉన్నదంతా స్టోరేజ్, ఇటువైపు అంతా స్టోరేజ్, అటు సైడ్ది క్లాత్ స్పిన్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్. చూసారా ఎంత బాగుందో ఫోటో ఫ్రేమ్. చెప్పే కదా, నేను చాలా సెలెక్టివ్గా తీసుకుంటారు. ఈ లోపల ఫ్రేమ్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు వ్యూ చూస్తుంటే మనం ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మంచి లుక్, వైట్ కలర్లో అంతా ఫినిషింగ్ ఉంది. కబోర్డ్స్ వైట్ కలర్, ఈవెన్ వాల్ పెయింట్ వైట్ కలర్, లైట్స్ కూడా వైట్ కలర్లో ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది. ఇది టీవీ యూనిట్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ చేయించి ఇచ్చారంట. ఇదేంటో తెలుసా, స్టడీ టేబుల్. వాళ్ళ ఫాదర్ చేతితో చేసి ఇచ్చారంట తన కోసం. ఇప్పుడు మా కృష్ణ ఏం చేస్తుందంటే ఆ స్టడీ టేబుల్ గురించి చెప్తా చూడండి. చెప్పు. స్టడీ టేబుల్కి ఒక చరిత్ర ఉంది. ఇది మా నాన్నగారు సొంతంగా తన చేతులతో మిగిలిన చెక్క ముక్కలతో తయారు చేసి ఇచ్చారు. మా ఇంట్లో పిల్లలందరికీ చేసి ఇచ్చారు. దీంట్లో మేము చిన్నప్పుడు ఇలా రాసేవాళ్ళం. హోంవర్క్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడుకోకుండా ఇలా చేసి ఇచ్చారనమాట మాకు అనుకూలంగా. దాన్ని ఇప్పుడు మా నాన్నగారు పాస్అవుట్ అయిపోయారు. దీన్ని మాత్రం ఆయన జ్ఞాపకార్థం ఇలాగే పెట్టుకున్నాం మేము. నైస్ కృష్ణ. ఇప్పుడు మనం ఈ రూమ్ చూసాం కదా, కృష్ణ తన మెమరీస్ అన్నీ చెప్పింది కదా. ఇక్కడ ఏం చేసిందో తెలుసా కృష్ణ, అది 2 బ్లాంక్ ఉంచింది. దాని గురించి ఏంటంటే తను నెక్స్ట్ తనకి ఏం నచ్చుతాయో అవన్నీ పెట్టుకుంటుందంట అక్కడ. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. ఇది కూడా డార్క్ కలర్ ఏం కాదు, కొంచెం కాంట్రాస్ట్లో అలా కబోర్డ్స్ డిజైన్ చేశారు. చాలా బాగుంది.
ఇది వాళ్ళ బాబుది ఫోటో అనమాట, వాల్పేపర్లో అరేంజ్ చేసుకున్నారు. ఇది బాల్కనీ ఎంట్రన్స్. చూడండి ఇక్కడ బాల్కనీ ఎంత లైటింగ్ ఉందో, సన్ చాలా బాగా వస్తుంది ఇక్కడ. అన్నీ ఈవెన్గా వైట్ కలర్లో ఉన్నాయి. ఎవరిది అంటే ఇప్పుడు వరకు కృష్ణ కృష్ణ అని చూయించుతూ ఉన్నాం కదా, కృష్ణ చూయించలేదు, చూయిస్తూ చూడండి. ఇది మా కృష్ణ, ఇది వాళ్ళ ఇల్లు. ఓకే, ఇప్పుడు కృష్ణ ఏం చెప్తుందంటే వాళ్ళ ఇంటి గురించి కొన్ని చెప్తుంది. అసలు ఇల్లు అంటే నీ ఉద్దేశంలో ఏంటి కృష్ణ? నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ ఇల్లు అంటే నిజంగా సొంత ఇల్లు కొనుక్కోవాలని చాలా ఇష్టంగా ఉంది. అది ఎలా పడితే అలా కొనుక్కోవడం కాదు, అందులో ఉన్న ప్రతి వస్తువు మన టేస్ట్ని చూపించాలి. ఓకే, కాబట్టి ప్రతిదీ మనమే సెలెక్ట్ చేసి దగ్గరుండి మేమే వెళ్ళి షాప్కి వెళ్ళి వెతుక్కొని ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా మేమే తెచ్చి పెట్టుకున్నాం. అందుకు మా వారు చాలా సహకరించారు. అందువల్లే నాకు నచ్చినట్టు ఇల్లు 90% వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఓకే, చాలా బాగుంది కృష్ణ మీ ఇల్లు. ఇవన్నీ నీ ఓన్ సెలెక్షనా? నా ఓన్ సెలెక్షన్స్. మా వారు ఎక్కడ విసుక్కోకుండా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నేను కోరిన చోటకి తీసుకెళ్ళి, అంటే ఎక్కడైనా దీనికంటే మంచిగా కూడా దొరుకుతాయి, ఈవెన్ మన బడ్జెట్ లో దొరకాలి. అవునవును, మనకున్న స్పేస్ లో దొరకాలి. కాబట్టి దానికోసం తిరగడంలో చాలా సహకరించారు. నాకు నచ్చినట్టు చేసుకోవడానికి చాలా హెల్ప్ చేశారు. టోటల్ ఇంటీరియర్ వర్క్ కి ఎంత ఉంటుంది? 12 lakhs అండి. 12 lakhs ఇంక్లూడింగ్ స్వింగ్ అన్ని? ఇంక్లూడింగ్ స్వింగ్, డిష్ వాషర్, ఫ్రిడ్జ్, గీజర్స్ అన్ని కలిపి. ఓకే,
సో యు ఆర్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ. నైస్. మేము టోటల్గా కార్పెంటర్ని పెట్టుకొని మెటీరియల్ అంతా మేమే తెచ్చుకొని చేయించుకున్నాం. ఓకే, ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? లేదు, మా ఇల్లు కవర్ చేసిన ప్రశాంత్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తావా ఆడియన్స్కి? తప్పకుండా మా ప్రశాంత్ని ఎంకరేజ్ చేయండి, తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ కృష్ణ. బాయ్ బాయ్. బాయ్.